వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. కుప్పం నియోజకవర్గం చంద్రబాబు నాయుడుకు పెట్టని కోట. 1983లో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ టీడీపీ తప్ప మరో పార్టీ గెలవలేదు. 1989 నుండి వరుసగా ఇప్పటి వరకు చంద్రబాబు 7 సార్లు గెలుస్తూ వస్తున్నారు. ఈసారి ఇక్కడ చంద్రబాబుకు 1,00,000 మెజార్టీ లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ పోరాడింది. మరి అది సాధ్యమవుతుందా కాదా అన్న విషయంలో భారీగా బెట్టింగ్లు చోటు చేసుకుంటున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ మొత్తం చంద్రబాబు నియోజకవర్గం కుప్పంపైనే గురిపెట్టింది. ఈసారి ఎలాగైనా చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, నారా లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ను ఓడించాలనే టార్గెట్లో జగన్మోహన్ రెడ్డి కూడా స్కెచ్లు వేశారు. ముఖ్యంగా ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబును ఖచ్చితంగా ఓడించాలని 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి స్కెచ్లు వేస్తూనే ఉన్నారు. ఈసారి 1,00,000 మెజార్టీ గ్యారంటీ అని టీడీపీ చెబుతుంటే ఈసారి ఓడిస్తామంటూ వైసీపీ చెబుతుంది. ఎన్నడూ నామినేషన్ వేయడానికి రాని చంద్రబాబు ఈసారి తన కుటుంబ సభ్యుల చేత నామినేషన్ వేయించారు. టీడీపీ ఎమ్మెల్సీ శ్రీకాంత్కు ప్రచార బాధ్యతలు అప్పగించారు. నారా, నందమూరి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. టీడీపీ అధినేత చంద్రబాబు పోటీ చేసిన కుప్పం నియోజకవర్గంపై అందరికీ ఆసక్తి పెరిగింది. వరుసగా ఈ నియోజకవర్గం నుంచి గెలుస్తూ వస్తున్న చంద్రబాబు ఈసారి ఎన్నికల్లో గెలుస్తారా లేదా అనేది అందరికీ టెన్షన్ పుట్టిస్తోంది. కుప్పం నియోజకవర్గాన్ని చంద్రబాబు కంచుకోటగా మార్చుకున్నారు. అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించకపోయినా ప్రతి ఎన్నికల్లోనూ గెలుస్తూనే వస్తున్నారు. ప్రతి ఎన్నికలలో 50,000కు పైగా మెజార్టీతోనే విజయం సాధిస్తూ వచ్చారు. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం చంద్రబాబుకు 30,000 మాత్రమే మెజార్టీ వచ్చింది. వైసీపీ అభ్యర్థి చంద్రమౌళి గట్టి పోటీనే ఇచ్చారు. ఇక ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో చంద్రమౌళి కుమారుడు భరత్ను వైసీపీ పోటీకి దించింది. కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయనకు ముందుగానే అవకాశం ఇచ్చి ఎమ్మెల్సీని చేసింది. అలాగే నియోజకవర్గంలో అభివృద్ధికి పెద్ద పీట వేసింది. కుప్పం నగర పంచాయతీగా చేయడంతో పాటు హంద్రీనీవా నీళ్లు తీసుకురావడం, ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, కుప్పం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేయడం ఇవన్నీ తమకు కలిసి వస్తాయని వైసీపీ అంచనా వేస్తోంది. కుప్పం అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే కుప్పం అన్నంతగా ఆయన ప్రజల్లో చెరగని ముద్ర వేశారు. కుప్పం నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ 2 సార్లు, స్వతంత్రులు 2 సార్లు, సిపిఐ 1 సారి విజయం సాధించాయి. 1989లో చంద్రబాబు నాయుడు ఎంట్రీ తర్వాత నుంచి కుప్పం ఆయనకు అడ్డాగా మారింది. చంద్రబాబు నాయుడు కుప్పంలో 7 సార్లు వరుసగా గెలుస్తూ వచ్చారు. ఇప్పుడు ఆయన మరోసారి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఇదే ఆయనకు చిట్ట చివరి ఎలక్షన్ కావచ్చు. 2024 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇదే సెంటిమెంటును ఆయన కుప్పం ప్రజల ముందు వినిపించారని తెలుస్తోంది. ముఖ్యంగా నారా భువనేశ్వరి ప్రతి ఇంటికి వెళ్ళి ఈసారి కూడా గెలిపించండి అని ప్రచారం కూడా చేశారు. చంద్రబాబు నాయుడు సైతం కుప్పం విషయంలో అలర్ట్ అయ్యారు. జగన్, పెద్దిరెడ్డిలకు చెక్ పెట్టాలని పావులు కదుపుతున్నారు. 1,00,000 ఓట్ల మెజార్టీ టార్గెట్గా పెట్టిన ఆయన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్కు కుప్పం టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించారు. చంద్రబాబు వ్యూహాలను ఆయన పక్కాగా అమలు చేశారు. ఎక్కడ పార్టీ వీక్గా ఉందో అక్కడ సెట్ చేయడంతో పాటు లక్ష్యే లక్ష్యం అనే నినాదంతో ప్రచారం చేశారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం తాజా ఎన్నికల్లో కుప్పంలో 85% పైగా పోలింగ్ నమోదైంది. పోలింగ్ సరళిని పరిశీలించిన వారి అభిప్రాయం ప్రకారం కుప్పంలో చంద్రబాబుకు ఎదురీత తప్పదని చెబుతున్నారు. షాకింగ్ ఫలితాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. చంద్రబాబు ఓడినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. ఒకవేళ గెలిస్తే మాత్రం మెజార్టీ 10,000 లోపే ఉంటుందని అక్కడ ఓటర్లు అలాగే రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కుప్పంలో చంద్రబాబు చేసిన అభివృద్ధితో పాటు ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి కావడం ఆయన గెలుపుకు డోకా లేదని టీడీపీ శ్రేణులు ధీమాగా ఉన్నాయి. అయితే అదే సమయంలో పథకాలు, అభివృద్ధి తమను ఈసారి గెలిపించి తీరతాయన్న నమ్మకంతో వైసీపీ ఉంది. మొత్తం మీద కుప్పంలో అత్యధిక శాతం పోలింగ్ నమోదు కావడంతో ఎవరిని గెలిపించడానికి ఓటర్లు క్యూ కట్టారన్నది జూన్ 4వ తేదీన తెలియనుంది. అప్పటి వరకు కుప్పంపై మాత్రం చర్చలు నడుస్తూనే ఉంటాయి.